సంపంగి శివకుమార్ అని చెప్పని ఇతను 56 కేసెస్లో ఉన్నాడు. ఇతను 57 కేసుల్లో ఉన్నాడు. మహేందర్ రెడ్డి పైన అట్లనే 25 కేసులు ఉన్నవి. గణేష్ పైన 2 కేసులు ఉన్నాయి. అనిల్ సింగ్ పైన 4 కేసులు ఉన్నాయి. రవి మీద 4 కేసులు ఉన్నాయి. నర్సింగ్ మీద 2 కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా పాత హిస్టరీ ఉంది. మా దగ్గర కూడా ఏంటంటే మేము చెక్ చేసి చేసినప్పుడు కూడా మా దగ్గర ఉన్న డేటా ద్వారా కూడా వాళ్ళని ఫింగర్ ప్రింట్ చెక్ చేస్తున్నప్పుడు మనకి తెలిసిపోతుంది ఎన్ని కేసుల్లో ఎన్ని పాపులర్ డివైస్లో మనం చెక్ చేసినప్పుడు ఒక పర్సన్ని మా వాళ్ళు కూడా రెగ్యులర్గా కూడా మనం బయట కూడా వాటిని చెక్ చేయించడం జరుగుతుంది. నైట్ అవర్స్ కానీ లేట్ అవర్స్ ఎర్లీ అవర్స్ ఎవరైనా అనుమానాస్పదంగా కనబడినప్పుడు మన వాళ్ళ ఫింగర్ ప్రింట్ అనేది పాపులర్ డివైస్తో చెక్ చేసినప్పుడు మన డేటాబేస్లో ఇప్పుడు ఎవరైతే మనం రిమైండ్ చేస్తామో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అట్లా చూసి ఇది చేసినప్పుడు వాళ్ళ పైన ఎన్ని కేసులు ఉన్నాయి వాటి రికార్డు అంతా తీయడం జరిగింది. వీళ్ళు చాలా కేసుల్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దగ్గర వాళ్ళు వరవై శివకుమార్ అనేవాడు నర్సాపూర్కి సంబంధించి, తర్వాత ఈ కందాల మహేందర్ రెడ్డి అని చెప్పిన వాడు హైదరాబాద్లో అంటున్నాడు, గణేష్ చిత్తూరులో అంటున్నాడు. అంతేకాకుండా ఏంటంటే ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే బైకులు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలి. తర్వాత దాని తాళం కానీ లాక్ కానీ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ వేయించి కాకుండా ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు, తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా దొంగతనం చేసినా మనకి సీసీ ఫుటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకి మీ ద్వారా చేసే విన్నపం ఏంటంటే వాళ్ళని బైకుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి, సాధ్యమైనంత ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా. తర్వాత ఇళ్లలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అదే ఇంట్లో కాకుండా డీవీఆర్ని వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా డీవీఆర్ని ఎవరైనా దానిపైన అవగాహన ఉన్న వాళ్ళు దొంగతనాల పైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా డీవీఆర్ని ఎత్తుకొని పోకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు సాధ్యమైనంత వరకు ఎక్కువ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నియంత్రించడానికి పోలీసులకి సహకరించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను.